హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీని మనం బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ అండ్ పిక్నిక్ రెసిపీగా కూడా చేసుకోవచ్చు. పాలకూర తినడానికి ఇష్టపడిన వారు కూడా లొట్టలేస్తూ లాగించేస్తారు. అంత బాగుంటుంది. వాసన అయితే గుమగుమలాడిపోతుంది. టేస్ట్ విషయానికి వస్తే బిర్యానీ, పులావ్ని మించి ఉంటుంది. టేస్ట్ అండ్ హెల్త్ని బ్యాలెన్స్ చేసే అతి కొద్ది రెసిపీస్లో మన పాలక్ రైస్ ఒకటని చెప్పవచ్చు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అన్నట్టు నేను వాడే ఈ పాలకూర ప్యూర్ ఆర్గానిక్. ఇంట్లో వాడిన వెజిటబుల్ వేస్ట్తో తయారు చేసిన కంపోస్ట్ని మాత్రమే వాడాము. చాలా ఫ్రెష్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక పాండీ పెట్టుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కడిగి పెట్టుకున్న పాలకూర వేసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అన్నట్టు ఈ పాలకూర ప్రెగ్నెంట్ లేడీస్కి బెస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా క్యాన్సర్ మరియు ఆస్మా ప్రివెన్షన్లోనూ, బ్లడ్ ప్రెషర్ని తగ్గించడంలోనూ, బోన్ హెల్త్ని కాపాడడంలోనూ, డైజెషన్ ఎంకరేజ్ చేయడంలోనూ, అన్నిటికీ మించి మనకు కావాల్సిన హెల్తీ స్కిన్ అండ్ హెయిర్ మెయింటైన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. మరియు వైటమిన్ కే అండ్ ఫైబర్ని కలిగి ఉంటుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మరొక బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 2 బిర్యానీ ఆకులు, కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు, 1 ఉల్లిపాయ, 5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మరొక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ మరీ ఎక్కువ ఉంది అనుకుంటే కొంచెం పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారంలోపు మళ్ళీ వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీలో మనం రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీగా చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న జీడిపప్పును వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పాలక్ రైస్ రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలను, సూచనలను కింద కమెంట్ సెక్షన్లో పంచుకోండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.